రే మను చెప్పరా. ఏంటి నాన్నగారు? అదే ఇందాక చెప్తానన్నావు కదా, చెప్పు. हम गाना नहीं बतुक सकता, మేము అన్న లేకపోయినా బతకగలం. लेकिन लाइक शेयर कमेंट नहीं तो बतुक नहीं सकता। మీరు లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మాత్రం బతకలేము. 3 साल से चैनल रन रहा हूँ। 3 ఏళ్ల నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం. కనీసం 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని కొట్టాలి కదండి. तब तक आपका प्यार के लिए। ఇదంతా మీ ప్రేమ కోసమే చేస్తున్నామండి. కాబట్టి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటను కొట్టేయండి. सब्सक्राइब। వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారులే, నువ్వు వీడియో స్టార్ట్ చేయి. ఉన్నదొక్కటే లవర్, తనకి నేను నాకు తను, మా మధ్యలో ఎవ్వరూ లేరు, ఇంకెవ్వరూ రారు. వచ్చేసా ఓరే మనవడా, ఈడెవడు? ఎవరు తాతయ్య? ఎవరంటావేంటే? మీను వాళ్ళ అన్నయ్య, నీ బావా. అరే మనవడా, హే గ్రాండ్ పా, గడ్డిపాక అక్కడికి ఇప్పుడు ఎందుకురా? అది గడ్డిపాక్ కాదు తాత, గ్రాండ్ పా అంటే ఇంగ్లీష్ లో తాతయ్య అని. మాకు తెలుసులేరా, ఏదో జోకు చేసాం. రారా మనవడా రా. ఏంటి తాతయ్య ఒంట్లో అంతా బానే ఉందా? నా బాడీకేంట్రా బాక్స్ ఆఫీసు. పాడుబడ్డ పోస్ట్ ఆఫీస్ ఏం కాదు. రే గోరా, నా మీద డైలాగ్ లేసావనుకో మా మనవడికి చెప్తాను చూసుకో. ఏ ఆయన ఏమన్నా స్కూల్ హెడ్ మాస్టరా? కాదు, ఫారెన్లో పెద్ద డాక్టరు. నువ్వు కోరా అనువేంట్రాడు వంక అలా చూస్తుంది. ఫారెన్ లో డాక్టర్ అంట. నువ్వు టీవీ సీరియల్లో యాక్టర్ కూడా కాదు. నేను తలుచుకుంటే సీరియల్లో ఇంకరమా డైరెక్ట్ సినిమాల్లోనే యాక్టర్ అవ్వగలను. ఏది ఈ శివుడు ముక్కేసుకునే? హే అను, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కమోన్ యా, నేను వినాయని. చిన్నప్పుడు మనం అంతా ఆడుకునే వాళ్ళం. నువ్వు వీరి వీరి గుమ్మడి పండు, వినాయగాడి ముక్కు దొండపండు అనే దానివి కదా. హా, దొండపండు నువ్వా? ఓ మై గాడ్, నేనే. దొండపండు. మరి నేను ఆటలో అట్టిపండు. హే అను, యు సో గ్రోన్ అప్ మ్యాన్. హా అంటే మ్యాన్ లా ఉన్నానా? నో నో, మోడర్న్ డ్రెస్ వేసుకున్న బుట్ట బొమ్మలా ఉన్నావు. అడి అమ్మ, ఈడప్పుడే పుల్లార కడపడం స్టార్ట్ చేశాడు రా. ఏంట్రా ఇది? టీ అండి. చల్లగా ఉంది. ఏడు చేసి పట్టరమంటారండి? వద్దులే, నేనే వేడి చేసుకుంటా. రే ముక్కు, ఒకసారి ఇది పట్టుకోరా. చాలే. అబ్బా, మరీ వేడెక్కిపోయింది. అదేంటండి అలా వేడెక్కిపోయింది? ఆడి కడుపు మంట నీకు అర్థం కాదులే, వెళ్ళు. రే అన్నయ్య, ఎప్పుడొచ్చా? నేను ఇప్పుడే వచ్చాను మ్యాన్. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. బావా, ఎవరో గుర్తుపట్టావా? ఎవరు? మా అన్నయ్య బావా, వినయ్. ఓహో, చిన్నప్పుడే చదువులకి ఫారెన్ వెళ్ళిపోయాడు. హా, నాకెందుకు గుర్తురాడు? నీకు అన్నయ్య అంటే నాకు బావా. బావా వినయ్ బావా. యు సో ఫనీ మ్యాన్. ఏ, నా పేరు ఫనీ కాదు, మను. లాల్ మ్యాన్, లాల్. ఒరే బాలు, నువ్వు కూడా వెళ్ళు. తినెవరు? ఈ నా ఫ్రెండ్ చిట్టి ప్రాణం ముఖేష్. హా, అదేం పేరు మ్యాన్? అంటే నాది చిట్టి ప్రాణం, అందుకే. ఓ, ఇంకేంటి వినే విశేషాలు? అను కమాన్ మ్యాన్. వినయ్ ఏంటి విన్ను బావా అని క్యూట్ గా పిలవచ్చుగా. అంటే ఇప్పుడు దాకా అలా పిలవలేదు కదా, కొంచెం అలవాటు అవ్వడానికి టైం పడుతుంది. ఓ, ఇట్స్ ఓకే మ్యాన్, కాల్ మీ విన్ను. హా, ఇదేదో బాగుంది. నువ్వు విన్ను, నేను అను. యా, వాట్ ఎ కోఇన్సిడెన్స్. భలే మ్యాచ్ అయ్యాయి కదా. చిచ్చి, ఇంకేంట్రా అన్నయ్య, నా కోసం ఏం తెచ్చావు? ఏదో ఒకటి తెచ్చుంటాడులే, అన్ని ఇప్పుడే అడిగేలా. జర్నీ చేసి వచ్చాడన్న జాలి కూడా లేదు నీకు. ఎలానే? ఇట్స్ ఓకే విన్ను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా, మళ్ళీ కలుద్దాం. ఓకే అను. ఎలానే బాబు, విన్నా? చెప్పరా దున్నా. ఏమైనా అన్నావా? నువ్వేమైనా విన్నావా? లేదు, అన్నట్టు అనిపించింది. నో మ్యాన్, నీకు విన్నట్టు అనిపించుంటుంది. పద. ఈడేదో కొంచెం తేడాగా ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలరా బాబా ఈడితో. ఒసే
ఆ డబ్బాలో కందిపప్పు ఉందేమో చూడు. హా డబ్బాలో పందికొక్క నాకు భయం, నేను చూడ్ను. ఒసే తింగరదానా, నేను చెప్పింది కందిపప్పే, పందికొక్కు కాదు. హో సరిగ్గా వినలేదమ్మా. నీకెవరి మాటలు వినిపించవే, ఆ నాటికలో డైలాగులు అయితే బాగా వినిపిస్తాయి. ఊరుకోవే, నువ్వేదో చూడనట్టు. నేను నీలా పనికి మాలిన నాటికలు అయ్యి చూడను, బుద్ధిగా భక్తి ఛానల్ చూసుకుంటాను. ఆహా, మరి మొన్న టీవీలో టెమటెమలో సీరియల్ పెట్టింది ఎవరమ్మా? నేనెందుకు పెడతాను, మీ నాన్న పెట్టుంటాడు. తండ్రి కూతుర్లు ఒకటే కదా. చాలే ఆపు. అత్తయ్యా, అల్లుడు గారు. ఇవిడికి తగ్గినట్లేదు. మెల్లగా అండి, మెల్లగా. చెప్పండి అల్లుడు గారు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు అత్తయ్య, మీ చేత్తో గుత్తొంకే కూర తిని చాలా రోజులైంది. ఈ రోజు ఒకసారి వండొచ్చు కదా. దానికే అల్లుడు గారు చేసి పెడతాను. నా చేతులతోనే స్వయంగా చేసి పెడతాను. వద్దులేండి అత్తయ్య. పర్లేదు బాబు, చేస్తాను. వద్దత్తయ్య, ఆ వంకాయ వండితే మీ గుండెకే ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ నా మీదకి వస్తుంది. ఊసే లక్ష్మి, నువ్వే ఉండేవే. అది కాదు అల్లుడు గారు. చాలే ఆపవే నీ యాక్టింగ్. ఏదో మీరు ఇక్కడ ఉండాలని గాని ఈ వయసులో నాకెందుకమ్మా సావిత్రి లాంటి నటనలు. వామ్మో, ఈవిని చూస్తుంటే రేపో మాపో అన్నట్టుగా ఉంది. ఈ ఇంట్లో మనుషుల్ని చూస్తుంటేనేమో ఎంజాయ్ చేస్తున్నారు. హే జగన్నాథం మావయ్య, ఆ నువ్వు? నేను మావయ్య, విశ్వనాథం కొడుకుని, వినాయని. ఒరే వినయనాథం, నువ్వా? ఎస్ మావయ్య, బ్లెస్ మీ బ్లెస్ మీ. అబ్బా, ఫారెన్ వెళ్ళినా నీ వినయం మాత్రం అలాగే ఉందిరా వినయనాథం. వినయనాథం ఏంటి మావయ్య, ఇట్స్ వినయ్. చాలే ఊరుకోరా, అది మీ తాత పెట్టిన పేరు. నువ్వెంత వినయంగా ఉంటావని ఆయనకి ముందే తెలుసేమో, అందుకే నీకు ఆ పేరు పెట్టాడు మహానుభావుడు. సర్లేండి, మీరైతే వినయ్ అనే పిలవండి. ఓకే సరే మావయ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఏంటో ఈ కాలం పిల్లలు, చిన్నప్పుడు పెట్టిన పేరు సర్టిఫికెట్ లో ఉండదు, ఇంట్లో పెట్టిన పేరుతో ఫ్రెండ్స్ పిలవరు. ఏంట్రా ముక్కు, ఏంటి చాలా డీప్ గా ఆలోచించేస్తున్నావు? ఏం లేదురా, అను కోరుకొండ తీసుకెళ్ళమంది కదా, ఎలా తీసుకెళ్లాలా అని ప్లాన్ చేస్తున్నా. ఓహో, అయినా వాళ్ళు బాగా వచ్చాడుగా, ఇంక నీతో ఎందుకు వస్తుంది? అది నేను అను వెళ్దాం అనుకున్న ప్లేస్. బాగా వచ్చాడని మధ్యలో బాక్స్ ఎందుకు తిప్పేది? ఏమో, ఈ కాలం అమ్మాయిల గురించి తెలిసిందేగా. ఏ ముక్కు, వాట్సాప్ మ్యాన్. 9666612 ఏంటిది? వాట్సాప్ నంబర్ అడిగావుగా. ఓ కమ్ ఆన్ మ్యాన్, ఇంకెంతకాలం అని చెప్పేసి ఇలా అవుట్డేటెడ్ జోక్స్ వేస్తారు. అప్డేటెడ్ జోక్స్ అయితే మా ముక్కుగాడు బాగా చెప్తాడు, చెప్పరా? నాకేం తెలుసు? ఇట్స్ ఓకే మ్యాన్, మేమంతా కోరుకొండ వెళ్తున్నాం, మీరు వస్తారా? కోరుకొండ? ఎస్, అక్కడేదో గుడి ఉంటుందంట కదా, అక్కడికే. సారీ చిట్టి. హే మ్యాన్, ఏంటి అలా ఉండిపోయావు? వస్తున్నావా రావట్లేదా? మా ఊడికి ప్రపంచం స్తంభించిందిలే, ఇప్పుడు కొండలు అవన్నీ అంటే ఎక్కలేడు. మీరు దయచేయండి బ్రదర్. ఓకే మ్యాన్, సీ యూ లేటర్. డోంట్ కమ్ బెటర్. చెప్పరా, ఇందాక ఎందుకు రాలా అన్నావు? ఎలాగా? అను కోరుకొండ వాళ్ళ బావతో వెళ్తుందని. అంటే ఇప్పుడు అది ఆడితే వెళ్ళినందుకు నీకు బాధ లేదు, కానీ నేను అన్నందుకు నీకు వచ్చేస్తుందా? అను ఏం అలాంటిది కాదు, పైన తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు అలా అనగానే తదాస్తు అనేశారు, అందుకే అను వాడితో వెళ్ళిపోతుంది. ఓరి నీ అబ్బా, రాజు రాణి కొట్టుకొని మధ్యలో మంత్రిని చంపేసినట్టు లాస్ట్ కి నా మీద కొత్తవా? నువ్వేం చేస్తావు నాకు తెలీదు. మనం కూడా ఇప్పుడు అను వాళ్ళతో వెళ్ళాలి. అను వాడికి దక్కనివ్వకుండా చూడాలి. నువ్వు రావని చెప్పేశాను కదరా, మళ్ళీ ఇప్పుడు వస్తానంటే? నువ్వేం చేస్తావు నాకు తెలీదు, మనం వెళ్ళాలంతే. రోడ్డు మీద పేడ చూస్తే సరిపోదు, దాన్ని తీసి జోబులు వేసుకోవాలి కదా. వెళ్ళు. వెళ్తామా? ఏ గైస్, వెయిట్ వెయిట్ వెయిట్. 75 మ్యాన్. ఏంటది? వెయిట్ అడిగావు. ఈడు కూడా వేసేస్తున్నాడు. ఏ మీరే జోక్స్ చెయ్యాలా, మేము వేయకూడదా? వెయ్యొచ్చు, చాలా బాగుంది. ఇంకెప్పుడు వెయ్యకు. ఎంతకీ కోరుకొండ ఎలా వెళ్తున్నారు? బైక్ మీద మ్యాన్. వాట్, బైక్ మీద? అది కూడా ఎండలో, అది కూడా ఈ విలేజ్ లో, అది కూడా కోరుకొండ. పైన చూస్తే వర్షం పడేలా ఉంది, రోడ్లు చూస్తే గుంటలు గుంటలుగా ఉంటాయి. అలాంటి రోడ్స్ లో గుంటలు వేసుకుని వెళ్ళడం వెరీ హెక్టిక్ మ్యామ్. మరేం చేద్దామంటావు మ్యాన్? మా దగ్గర బండి ఉంది, మేము కూడా మీతో వస్తాం.
ఇందాక రానన్నారు. నేను రాను అనలేదు, వ్యాను అన్నాను. మీరు తప్పుగా విన్నారు. రే ముక్క, వ్యాన్ ఈస్ ఆల్సో రెడీ. యువర్ రెడీ, వీఆర్ రెడీ. లెట్స్ గో డి. ఎక్కడికి రా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎవర్రా అది? పేరెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు పిల్లోళ్ళ ఈడొకడు. రే, ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రయాంగిల్ ఉంది. నువ్వు ఇంకో ట్రయాంగిల్ వేసుకొచ్చి దీన్ని పెంటాంగిల్ చేయకు. అదేంట్రా అలా అంటావు? మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? నో మను, వ్యాన్ లో చాలా ప్లేస్ ఉంది, మీరు వచ్చేయండి. ఈడొకడు. తారా ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకురా, సీన్ లో డైలాగులు కావాలితే ఎక్కువ. తోకే. రే ముక్కు, నేను డ్రైవ్ చేస్తాను గానీ నువ్వు వెనక్కి వెళ్ళి అను పక్కన కూర్చో. ఏండి ముక్కు గారు, అటే జరగండి. దరిద్రం, నీతో డిస్కో డాన్స్ ఆడేస్తున్నారా ముక్క? ఇంకా నిన్న కోరకొండ అప్పన్నే కాపాడాలి. గోయిందా గోయిందా. ఏంట్రా దత్తి చూస్తున్నావు? ఏం లేదు, ఇందులో మ్యూజిక్ ప్లేయర్ తెక్కుతుందా అని. మ్యూజిక్ ప్లేయరా? నా వ్యాన్ లో అలాంటివన్నీ ఉండవురా. నా వ్యాన్ లో మ్యూజిక్ ప్లేయర్ నేనే. ఏ పాట కావాలి? మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ ఏమన్నా పాడు. ఓకే, మీ అందరూ ఆదరించే సాంగే పాడతాం. రా, ఎయ్యిరా, ఎయ్యిరా, అరే ఏదో చేసేయ్యిరా. చిన్నదో వైపు పెద్దదో వైపు, చిందేసి చెంగుమంటే పెరగదా ఊపు. ఇచ్చుక ఇచ్చుక నిన్నే ఇచ్చుక. ఒరే, ఆ పాటే పాడాలా? ఇంకే పాట దొరకలేదా? ఏ బావా, బానే ఉందిగా. నాకు నచ్చలేదు, నువ్వు పాట మార్చరా. ఓకే, నెక్స్ట్ సాంగ్ బాగుంటది, అందరూ కనెక్ట్ అవుతారు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు. డీజే గోరా రీమిక్స్. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు, ఫారెన్ నుంచి వచ్చాడు. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, డాక్టర్ అయ్యి వచ్చాడు, మధ్య పుల్లెట్టాడు. ఆపండ్రా, వచ్చాడులే బొక్కలో బావా. నువ్వు గేటు గుంతు వేసుకుని పాడాలా? ఏ ముక్కు బాగుందిగా. నాకు బాలేదు. రే గోరా, గేర్ మార్చి ఫాస్ట్ గా పోనీ. ఇదిగో ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూడండి. ఆ ఏ పక్క నుంచి ఈ ఏ పక్కన ఉన్న పొలాలన్నీ నీవేనేంటి మ్యాన్ కొంప తీసి? కాదు, అలియే. జస్ట్ పొలాలని మీకు చూపిస్తున్నా. వెరీ అవుట్డేటెడ్ జోక్స్ మ్యాన్. ఇలాంటివి మా చైనాలో అస్సలు ఎంకరేజ్ చేయరు తెలుసా? ఆ, మీ చైనానా? అంటే నువ్వు ఫారెన్ లో చదువుకున్నా అన్నది చైనాలోనా? యా, ఓర్ నీ చైనా డాక్టర్. స్టడీడ్ మై MBBS ఇన్ వుహాన్ యూనివర్సిటీ. వత్తు వైరస్లు ఏం పట్టుకురాలేదు కదా. నైస్ జోక్ మ్యాన్. ఛీ, మామూలుగా నవ్వొచ్చుగా, మరి అలా పడిపోయి నవ్వేయాలా? హే అను, యువర్ స్మైల్ ఇస్ సో క్యూట్ మ్యాన్. థ్యాంక్ యూ విన్ను. ఛీ, అక్కడేమో సిగ్గు, నా పక్కనేమో బొగ్గు. అయ్య బాబా ముక్కు గారు, ఏటండి పొగలు వచ్చేస్తున్నాయి? మీకు ఇంకా జ్వరం తగ్గలేదండి? డాక్టర్ బాబుని అడిగి గోళీ తెచ్చమంటారా? ఈ జ్వరం గోళీతో తగ్గదులేరా, గోలుతో తగ్గుతుంది. ఏటండి? ఏం లేదు, కాను కూర్చో. అయ్య బాబు మండి పడిపోతున్నారు, బీపీ ఎక్కువైపోయినట్టుంది. హే ముక్కు, వాట్ హ్యాపెండ్ మ్యాన్? ఆర్ యు హ్యావింగ్ ఎ స్టమక్ ఏక్? No, he's having stomach fire. Don't disturb. మళ్ళీ మన వ్యాన్ will catch fire. హా, ఈ కొండేంటి బాబు ఇంతుంది, పైకెక్కడం కష్టమే. అందుకే వెన్నెల మెట్లు కట్టింది. పదండి, అందరం ఎక్కడం స్టార్ట్ చేద్దాం. బావా, ఏమైంది మీను? ముళ్ళు గుచ్చుకున్నట్టుంది బావా. ఏది, నన్ను చూడండి. ఎస్, దిస్ ఇస్ ద టైం. అను టోన్. ఏమైంది విన్ను? అను ముళ్ళను. అవునా? ఏది, నన్ను చూడండి. అయ్యో, డాక్టర్ గారికి ముళ్ళు గుచ్చుకుంది. మీరేం భయపడకండి డాక్టర్ బాబు, ఆవిడ కూడా డాక్టరే. ఎప్పటి నుంచో డాక్టర్ కి వైద్యం చేద్దాం అనుకుంటున్నాం. మీ వల్ల కళ నెరవేరింది. వాట్ ఆర్ యు డూయింగ్ మ్యాన్? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కాబట్టి.
దేవుడా మా బావ ఎప్పుడు నాతోనే ఉండేలాగా నన్నే లవ్ చేసేలాగా నువ్వే చూడాలి దేవుడా. దేవుడా మను నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. మా మధ్యలో ఎవరూ రాకుండా ఏ ఆటంకాలు రాకుండా మా పెళ్ళి అయిపోవాలి. దేవుడా నా సిచ్యువేషన్ నీకు ఆల్రెడీ తెలుసు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి చిక్కుముడిని నైస్గా ఇప్పు స్వామి. స్వామి 3 పువ్వులు 6 కాయల్లో నీట్గా వెళ్ళిపోతున్న లవ్ స్టోరీలోకి ఈ దెబ్బ ముఖంగాడు వచ్చాడు. రాగానే కోరుకున్న ప్లాన్ చేంజ్. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో అని భయమేసేస్తుంది. నువ్వే ఎలాగైనా పార్సల్ చేసి చైనాకు పంపించేయాలి ప్లీజ్. వీళ్ళ మాటలన్నీ నాకే వినిపిస్తున్నాయేంటి? ఏంటి స్వామి ఇది? వీళ్ళ దరిద్రాలన్నీ నాకే డెలివరీ చేస్తున్నావు ఏంటి? వై మీ? పువ్వు పడిందేంటి అంటే వీళ్ళ లవ్ స్టోరీలన్నిట్లోని నేనే పుష్పంగా అంటావా? పువ్వేట వెనక్కి వెళ్ళిపోయింది. గాడ్స్ మస్ట్ బి రియల్లీ క్రేజీ. పంతులు గారు ప్రసాదం ఇవ్వండి. హే ఏంటి ఆ రాళ్ళ మీద అన్ని పేర్లున్నాయి? ఇంకేం లేదమ్మా, ఈ రాళ్ళ మీద పేర్లు రాస్తే వాళ్ళు కలకాలం కలిసి ఉంటారనో నమ్మకం. రాయి మీద రాస్తే జీవితాంతం కలిసి ఉంటామా? అయితే మనము రాద్దాం. హే అను, కమ్ హియర్ వన్స్. ఏంటి విన్ను? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. యాక్చువల్ గా నిన్ను చూసినప్పటి నుంచి నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? నీకు తలనొప్పి వస్తే శారీడాన్ అవుతా, నీకు జ్వరం వస్తే డోలోన్ అవుతా, నీకు దెబ్బ తగిలి సెప్టిక్ అయితే సిరంజ్ అవుతా, నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే నీకు లవన్ అవుతా, మనం పెళ్లి చేసుకుంటే నీకు మొగుడినవుతా. ఐ లవ్ యూ మ్యాన్ అను.